మీ పేరు? నా పేరు ధనుంజయ్. నేను రాజేంద్ర నగర్ మైలార్దోపల్లి డివిజన్ అధ్యక్షుడిని. సో ఇక్కడ చూసుకుంటే ఏర్పాట్లు అన్నీ చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నట్లు ఆ వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది. సో రేపు ఓత్ సెరమనీ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా ప్రజల యొక్క అంచనాలకు తగ్గట్టుగా మా నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి మా రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ దొర పాలన అంతమై బలహీన వర్గాల యొక్క పాలన ఆరంభమవుతుందని చెప్పకనే చెప్తున్నాం. దాంట్లో ఏర్పాట్లో ఈ భాగంగానే ఈనాడు మీరు చూస్తున్నారు 2.5 లక్షలకు పైచిలుకు రేపు ఈ హైదరాబాద్ని దిగ్బంధం చేసి మరి దొర పాలన గడిలను గజగజలాడించినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా ఏ విధంగా వస్తుర్రో మీ మీడియా ద్వారా మీరే చూపిస్తారు ఈ ప్రపంచానికని తెలియజేస్తున్నాం. సోనియా గాంధీ గారి యొక్క ఆకాంక్షల మేరకు అమరుల త్యాగాల ఫలితం ఈ తెలంగాణ సాధించడం జరిగింది. కానీ నీళ్లు నిధులు నియామకాలను చెప్పి దొర 10 ఏళ్ల గడిలో పడుకొని పరిపాలన కొనసాగించి అప్పుల కూబీలో ఈ రాష్ట్రాన్ని చేసిపోయిండు. కానీ సంక్షేమ పథకాలు అధికారమే దేహంగా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయలేదు. కేవలం ప్రజల యొక్క ప్రజల సంక్షేమాలను కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏళ్లవేళలా ప్రజల సంక్షేమం కోసమే మంచి 6 గ్యారెంటీలను తీసుకురావడం జరిగింది. అది అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క గారు పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. మరి ఆ పథకాలనందరికీ సామాన్యుడికి తీసుకునే విధంగా కాంగ్రెస్ సైనికులందరూ కూడా మరొక మారు నడుం బిగిస్తారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అన్నది లేకుండా వారి పాలక పక్షమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి కాంగ్రెస్లో రానున్న రోజుల్లో ఇంకా మంచి సంక్షేమ పథకాలను రాష్ట్రం ఏర్పడింది. ఒక మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ప్రయత్నం కాదు, 100కి 100 గ్యారంటీ ఇచ్చాం. దానిపైనే మా యొక్క పిసిసి అధ్యక్షులు గారు కానీ మా సిఎల్పి గారు కానీ సంతకం పెట్టి మరీ చెప్పడం జరిగింది. 100% దాంట్లో ఎట్లాంటిది కూడా లేదు. సో రిజల్ట్స్కి ముందు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెసే వస్తుందని చెప్పేసి చెప్తుండగా కేటీఆర్ గారు ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జాక్ట్ పోల్స్ కావాలి, గన్ను పెట్టి హ్యాట్రిక్ లోడింగ్ అని చెప్పేసి ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం జరిగింది. అది మిస్ఫైర్ అయింది. సో దాని గురించి కేటీఆర్ గారు చెప్పడానికి ఏముంది? ఆయన గతంలో జిహెచ్ఎంసీలో మేము 100 సీట్లు సాధిస్తామని 99 సీట్లు అన్నారు. మరి మేము కూడా చెప్పాం అధికారంలోకి వస్తున్నామని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమని చెప్పారు? మీ గడిలను బద్దలు కొట్టి తొందరలోనే అధికారం వస్తుంది, 9వ తారీఖు రాసి పెట్టుకోండి, ఇదే స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని చెప్పాడా లేదా? చెప్పినప్పుడు మరి మీరు ఎట్లా అన్నారో మేము కూడా అదే చెప్పినాం. ప్రజల తీర్పును గౌరవించాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్కడిపైన ఉంది. ప్రజా తీర్పు సంక్షేమం కోసం ఆలోచించింది. ప్రజలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీని కార్మికుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే కష్టజీవుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే కనీస భద్రతను కనీసమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అందరికీ ఫలాలు అందించేదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీ మీడియా ద్వారా ప్రత్యేకమైనటువంటి మేము అభినందనలు తెలియపరుస్తూ రానున్న రోజులు సామాన్యుడే ఈ రాజ్యాన్ని పరిపాలించిన విధంగా మా రేవంత్ రెడ్డి గారి యొక్క సమాలోచనలు ఉంటాయని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.